హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపు. ఈరోజు మన వీడియోలో హాట్ సమ్మర్లో కూల్ ఫ్రూట్ జ్యూసెస్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వాటర్ మిలన్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇక్కడ మనం చూసేద్దాం. బాగా పండిన పుచ్చకాయని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని దాంట్లో మీకు వీలైనంత వరకు పుచ్చకాయ గింజలను తీసేయండి, ఉన్నా పర్వాలేదు. తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మీకు మంచి ఫ్లేవర్ రావడం కోసం నేను ఇక్కడ అల్లం యాడ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ అల్లం టేస్ట్ ఇష్టం లేకపోతే కొంచెం మిరియాలను కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మిక్సీ జార్కి మూత పెట్టి ఫోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా జ్యూస్ని మొత్తాన్ని ఒక గిన్నెను తీసుకుని దానిపైన ఒక జాలీ గరిటె పెట్టండి. జాలీ గరిటలోకి మనం ఈ జ్యూస్ అనేది వడకట్టుకుని తీసుకోవడం వలన ఈ పుచ్చకాయలో ఉండే గింజలు ఏమైనా ఉంటే కనుక ఆ జాలీ గరిటలోకి సపరేట్ అయిపోతాయి. మనకి జ్యూస్ అనేది సపరేట్గా వస్తుంది. ఇప్పుడు ఆ జ్యూస్ మొత్తాన్ని ఒక గ్లాస్లోకి వేసుకోండి. గ్లాస్లోకి ఈ విధంగా వేసుకున్న తర్వాత మీకు చల్లగా తాగాలనిపిస్తే కనుక పైనుంచి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ని వేసుకుని హ్యాపీగా తాగేయచ్చు. సెకండ్ వన్, కర్బూజా జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇక్కడ మీరు చూసేయండి. బాగా పండిన కర్బూజాను ఒకటి తీసుకుని దానిపైన తొక్కను మొత్తాన్ని పీల్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకోండి. లోపల ఉన్న సీడ్స్ మొత్తాన్ని సపరేట్ చేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోండి. మీకు రుచికి తగ్గట్టు షుగర్ని వేసుకుని కొంచెం పాలను యాడ్ చేసి మిక్సీ జార్కి మూత పెట్టి ఫోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లోకి మీరు జ్యూస్ మొత్తాన్ని ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు చల్లగా తాగాలి అనుకుంటే కనుక పైనుంచి ఒక 2-3 ఐస్ క్యూబ్స్ని వేసుకుని హ్యాపీగా తాగేయచ్చు. మీరు ఇంకా హెల్తీగా కావాలంటే కనుక నానబెట్టిన బాదంని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఆరెంజ్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇక్కడ మనం చూసేద్దాం. ఈ విధంగా బాగా పండిన కమలా పండ్లను తీసుకుని వీటి తొక్క మొత్తం వలుచుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకుని ఈ మధ్యలో ఉన్న సీడ్స్ మొత్తాన్ని ఇలా తీసేయండి. ఈ విధంగా తీసేయడం వల్ల మనకి జ్యూస్ అనేది చేదు రాకుండా ఉంటుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ విధంగా గింజలు తీయకుండా డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు. అలా వేయడం వలన జ్యూస్ అనేది చేదు వచ్చేస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి గింజలు తీసేసిన ఆరెంజెస్ను ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మీ రుచికి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇవి కమలా పండ్లు పుల్లగా ఉంటే కనుక షుగర్ అనేది మనకి ఎక్కువ పడుతుంది. మీరు తీసుకున్న ఆరెంజెస్ ఏ టేస్ట్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని మీకు తగ్గ షుగర్ వేసుకోండి. తర్వాత ఇది ఫోర్స్గా బ్లెండ్ చేసిన తర్వాత ఒక గిన్నెను పెట్టుకుని ఇలా జాలీ గరిటె నుంచి బాగా వడకట్టండి. ఈ విధంగా చేయడం వలన గిన్నెలోకి ఆరెంజ్ జ్యూస్ మొత్తం సపరేట్ అవ్వి పైన మొత్తం పిప్పి ఈ జాలీ గరిటెలో ఉండిపోతుంది. ఒకసారి ఈ విధంగా స్పూన్తో మిక్స్ చేసుకుంటూ దీంట్లో ఉన్న రసం మొత్తం ఈ గిన్నెలోకి పడేంత వరకు ఈ విధంగా స్మాష్ చేసుకోండి. మీకు జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా వచ్చిన జ్యూస్ మొత్తాన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుని పైనుంచి కొన్ని ఐస్ ట్యూబ్స్ని వేసుకుని హ్యాపీగా కూల్గా తాగేయచ్చు. మీకు ఇంకా కూల్గా కావాలంటే కనుక కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయినట్లే. ఫోర్త్ ఫ్రూట్ జ్యూస్ అండి, ఇది మోసంబీ జ్యూసు. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు నేను చేసిన ప్రతి ఒక్క జ్యూసు కూడా చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇక్కడ ఈ విధంగా నేను 4 మోసంబీలను తీసుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి ఇలా అనండి. చేతితో ప్రెస్ చేసినట్టు గట్టిగా ఇలా అనడం వలన మనకి ఈ జ్యూస్లో ఉన్న సారం మొత్తం ఈజీగా బయటకు వస్తుంది. లేదంటే కొంచెం గట్టిగా ఉండడం వలన మనకు ఎంత పిండిన రసం అనేది రాకుండా ఉంటుంది. అందుకని మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నేను ఎప్పుడు ఈ జ్యూస్ చేసినా ఈ విధంగానే చేస్తాను. ఇప్పుడు ఈ మోసంబీ అన్నిటినీ 2 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇవి రసం తీసుకోవడం కోసం ఇలాంటి స్ట్రైనర్ ఉంటే కనుక యూస్ చేసుకోండి. లేదంటే కనుక మీరు గింజలను సపరేట్ చేసి వీటిని గట్టిగా పిండినా కూడా ఈజీగా జ్యూస్ అనేది మనకి వచ్చేస్తుంది. నేను ఇక్కడ దీన్ని ఉపయోగిస్తున్నాను. ఈ విధంగా పైనుంచి పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ తిప్పడం వలన మనకి జ్యూస్ అనేది సపరేట్ అవుతుంది. గింజలు అనేది పైన ఉండిపోతాయి.
ఇదే విధంగా మీరు ఎన్ని మోసంబీలు అయితే తీసుకున్నారో అన్నిటినీ ఇదే విధంగా ప్రెస్ చేసుకుంటూ బాగా తిప్పుకోండి. జ్యూస్ మొత్తం ఈ విధంగా మనకి సపరేట్ అయిపోతుంది. పైన మొత్తం గింజలు ఇట్లా పల్పీ అనేది ఉండిపోతుంది. మీకు కావాలంటే పల్పీని ఈ విధంగా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వచ్చిన జ్యూస్లో మీకు టేస్ట్ తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకుని షుగర్ మొత్తం ఈ జ్యూస్లో మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. షుగర్ అనేది ఆప్షనల్. మీరు తీసుకునే మోసంబి అనేది రుచి ఏ విధంగా ఉన్నది అనేది చెక్ చేసుకుని ఈ విధంగా షుగర్ని వేసుకోవడం వలన మీకు జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ జ్యూస్ని మీరు కాస్త కూల్గా తాగాలనుకుంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగండి. లేదంటే కనుక ఒక గ్లాసులో వేసుకుని పైనుంచి ఐస్ క్యూబ్స్ వేసుకుని హ్యాపీగా తాగేయచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఫ్రూట్ జ్యూసెస్ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ సమ్మర్లో మీ పిల్లల కోసం, మీకోసం, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం ఈ జ్యూసులను చేసి ఇవ్వండి. చాలా హ్యాపీగా తాగేస్తారు. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.